ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఎల్ఈజీబీ స్కోప్ అంటామండి దీన్ని. స్కోప్ అని దీన్ని ఎందుకు అంటాము అంటే, మన ఇంట్లో ఒక నలుగురు ఉన్నారు. మన ఇంట్లో కూర్చొని పిలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ XYZ మన ఇంట్లో ఉన్నారు, మన కాలనీలో ఉన్నారు, టోటల్గా మన కార్పొరేషన్లో ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్నదేమో లోకల్, మన వీధిలో ఉన్న ఎక్స్ ఏమో ఎన్క్లోజ్డ్, మన కార్పొరేషన్లో ఉన్నదేమో గ్లోబల్. బిల్టిన్ అంటే డిఫాల్ట్గా లాంగ్వేజ్లో ఉండేవి. ఇది జస్ట్ ఒకసారి బ్రెయిన్లో పెట్టుకుని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ని వినండి. ఒక ఫంక్షన్ నేను డిఫైన్ చేశానండి. ఇదేం ఫంక్షన్, ఇదేం చేస్తుంది చెప్పండి. అండ్ లోకల్ ప్రింట్ ఇన్సైడ్ ఫంక్షన్ x ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది కదా, ప్రింట్ ఇన్సైడ్ ఫంక్షన్ ఎక్స్. సో ఎక్స్ ని ప్రింట్ చేస్తుందండి అది 10 ఎక్స్ అనే అనేది. ఒక వేరియబుల్ నేను ఫంక్షన్ లో డిఫైన్ చేశాను. నా ఫంక్షన్ నేమ్ మై ఫంక్షన్. Yeah. తర్వాత ఏం చేశాను, అందులో నేను రిటర్న్ స్టేట్మెంట్ ఏం రాయాలా, రిటర్న్ స్టేట్మెంట్ రాయకుండా ప్రింట్ వాడి ఇన్సైడ్ ఫంక్షన్ అనే ఒక స్ట్రింగ్ వాల్యూకి ఎక్స్ ని అటాచ్ చేసి ప్రింట్ చేశాను నేను. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేసి, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది, డిఫాల్ట్ గా 10 అని చెప్పి వచ్చింది. ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూని యాక్సెస్ చేస్తున్నాను చూడండి, రాలేదు నాకు. అది ఫంక్షన్ లోపల ఉంది కదండి. రైట్. వీఆర్ యాక్సెసింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఫంక్షన్. ఇప్పుడు మనం ఏదైనా ఒక వేరియబుల్ ని ఫంక్షన్ లోపల అసైన్ చేసి అవుట్ సైడ్ యాక్సెస్ చేస్తే అది మనకి ఉండదు, రాదు. అలా ఉండేటువంటి వేరియబుల్స్ ని ఇన్సైడ్ ఫంక్షన్ లో, ఆ ఫంక్షన్ లోపలే వాడుకునే వేరియబుల్స్ ని మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. దట్ ఈస్ లోకల్ స్కోప్. క్లియరా? క్లియర్ అండి. Variables defined within a function have local scope. They are only accessible within that function. If a variable is assigned within a function, it's considered as local unless declared otherwise. ఇప్పుడు మనం ఒకవేళ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను. x is equal to 99. ఇప్పుడు లోపల x is equal to 10, కానీ బయట x is equal to 99. అలాగా మీరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ క్రియేట్ చేయండి ఒక్కొక్కళ్ళు. ఇన్సైడ్ ఫంక్షన్ లోపల x10 ఉండాలి, ఫంక్షన్ లోపల బయట కూడా నాకు x10 మీరు ఉండాలి. మీరు లోకల్ స్కోప్ మీకు అర్థమయ్యేటట్టుగా మీరు కొన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుని క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లోకల్ స్కోప్ అంటే ఒక ఫంక్షన్ లోపల క్రియేట్ చేసిన వేరియబుల్స్ ఆ ఫంక్షన్ లోపల యూటిలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి, బయట పనిచేయవు అనే కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటానికి ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేయండి. చేశానండి. రాశారండి? అందరికి అర్థమైందా లోకల్ స్కోప్? యా, చేశానండి. ఓకే, రైట్. ఇప్పుడు ఎన్క్లోజ్డ్ స్కోప్ అన్నమాట. ఎన్క్లోజ్డ్ స్కోప్ అంటే ఇక్కడ ఇది ఒక ఫంక్షన్ రాశాను నేను, ఈ ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ రాశాను. ఓకేనా? ఈ ఫంక్షన్ లో నేను ఏం చేశానంటే ఒకసారి చూడండి మీరు క్లియర్ గా. ఈ ఫంక్షన్ లో నేను ప్రింట్ ఏ వాల్యూని కాల్ చేస్తున్నాను, నేను ఫంక్షన్ బయట ఉన్న దాన్ని కాల్ చేస్తున్నాను నేను. గైస్ అర్థమైందా? అర్థమైందండి. నేను ఇక్కడ ఇప్పుడు చూడండి ఒకసారి, లోపల ఫంక్షన్ నేను ఏమన్నా కాల్ చేయగలనా? లేదు. లేదా ఉందా? చూడండి, కాల్ చేయలేకపోయాను, కానీ అవుటర్ ఫంక్షన్ నేను కాల్ చేశాను. ఎందుకనే ఒకసారి చూడండి ఇక్కడ, అవుటర్ ఫంక్షన్ y is equal to 20. రైట్. నాకు ఈ ఫంక్షన్లో రిటర్న్ ఏం కావాలి? ఈ అవుటర్ ఫంక్షన్కి రిటర్న్ వాల్యూ ఏదో ఒకటి ఉండాలి కదండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ రాశాను, ఈ ఫంక్షన్కి ఒక రిటర్న్ వాల్యూ ఉండాలి కదా. అది ఈ రిటర్న్ వాల్యూ. ఈ ఫంక్షన్ దేన్ని రిటర్న్ చేస్తుంది? ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. ఈ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ అనేది ఎక్కడ ఉంది? ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఉందా, అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఉందా? అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్. అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఉన్న కాల్ చేసిందిగా. అంటే అది ఆ ఫంక్షన్ లో డిఫైన్ చేసాం కాబట్టి. చూడండి, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఆలోచించండి. యాక్చువల్గా y అయితే లోపల దాన్ని బయటికి పిలిస్తే రాదు. ఆ విషయం క్లియర్ కదా లోకల్ స్కోప్ అంటే. ఓకే, ఇప్పుడు నేను వైని బయటికి పిలిచి అడుగుతాను చూడండి. వై తెలియదు అంటాను దానికి. కాదు సార్, ఇప్పుడు అవుటర్ ఫంక్షన్ అనేది మెయిన్ ఫంక్షన్ అండి. అవును. సో ఆ y అనేది ఆ విత్ ఇన్ దట్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ లో ఇది లోకల్. ఈ అవుటర్ ఫంక్షన్ కి y అనేది లోకల్. ఈ ఫంక్షన్ లో y అనేది లేదు అసలు. కానీ ఇన్నర్ ఫంక్షన్ వచ్చేసి అవుటర్ ఫంక్షన్ కి లోకల్ అవుతుంది కదా సార్. ఈ అవుటర్ ఫంక్షన్ కి ఈ ఇన్నర్ ఫంక్షన్ అనేది లోకల్.
కానీ ఈ ఫంక్షన్కి ఇందుట్లో ఉన్న వేరియబుల్లే కాల్ చేయాలి కదా ఇది, కానీ బయటకు వచ్చి ఇది కాల్ చేసుకెళ్ళగలుగుతుంది. రెండు లోకల్ కాబట్టి y లోకల్, ఇన్నర్ ఫంక్షన్ లోకల్, అవుటర్ మీరు ఫంక్షన్. రెండింటిని లోకల్ అనొద్దు. y అనేది అవుటర్ local ఫంక్షన్ కి to లోకల్, outer. ఇన్నర్ ఫంక్షన్ కి ఇన్నర్ ఫంక్షన్ లోకల్ ఏమవుతుంది, ఇన్నర్ ఫంక్షన్ లోపల ఉన్నాయి, ఇన్నర్ ఫంక్షన్ లోకల్ అవుతాయి. ఓకే అవుటర్ ఫంక్షన్ కి y లోకల్ అవుతుంది, ఇన్నర్ ఫంక్షన్ లోకల్ అవుతుంది. అవును. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నేను మీకు జస్ట్ Hmm. ఆ ఫార్మాట్ కలర్ ఇది క్లియరా? ఇట్లాగా దాని ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఉంటుంది చూసారా, ఈ y అనే దాన్ని కావాలంటే ఇక్కడ ఇంకో ఫంక్షన్ రాసుకుని ఆ ఫంక్షన్లో కూడా వాడుకోవచ్చు మనం. ఇప్పుడు y అనేది ఉందండి, మీకు ఇందుట్లో ఇంకో ఫంక్షన్ రాస్తున్నాను చూడండి, డెఫ్ ఈ ఫంక్షన్ లో మీరు cy రెండు యూజ్ చేసుకోవచ్చు. ఇన్నర్ ఫంక్షన్ నేను డిఫైన్ చేశాను. ఇప్పుడు ఇందులో నేను ఏం వాడచ్చు, సి వాడచ్చా? యా వాడచ్చు. ఓకే. వై వాడచ్చా? ఎస్ వాడచ్చు. చూడండి ఒకసారి. అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంటేషన్ అంటుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇన్నర్ ఫంక్షన్ దానికి తెలియదు, అవుటర్ ఫంక్షన్ దానికి తెలుసు కదా. అవుటర్ ఫంక్షన్ ఏమడుగుతుంది, అవుటర్ ఫంక్షన్ అవుట్పుట్లో సి కూడా యాడ్ చేసాము. ఇప్పుడు మనకి ఇది ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు, ఇక్కడ ప్రింట్ సి కామా వై అని అడిగాం కదా మనం. ఇది రావాలంటే ఏం చేయాలి, ఇన్నర్ ఫంక్షన్ కి ఇన్ అండర్ స్కోర్ ఇన్నర్ రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేయాలి? క్లారిటీ. సెకండ్ ఫంక్షన్ నేమ్ కి రిటర్న్ వచ్చేసి థర్డ్ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. మనం కాల్ చేసాం కదా, దీన్ని దేనికి రిటర్న్ చేయాలి, ఇన్నర్ ఫంక్షన్ కి. అంతేనా? దానికి సెకండ్ ఫంక్షన్. ఓకేనా? అర్థమైందండి? లోకల్ ఇన్క్లూజివ్, దాని పైన ఉండేది ఎన్క్లూజివ్, దాని పైన ఉన్న దాన్ని కూడా ఇది వాడుకోవచ్చు. ఇప్పుడు గ్లోబల్ వచ్చేటప్పటికి మనకు సేమ్ ఇదే చూడండి, ఈ ఫంక్షన్ కంటే నేను పైన పెడుతున్నాను ఒకదాన్ని, AZ ఈజ్ ఈక్వల్ టు 99 ఈ ఫంక్షన్ పెట్టాను నేను. ఇక్కడ AZ వాల్యూని నేను యూటిలైజ్ చేసుకోవాలని చూస్తున్నా. ఇందుట్లో ప్రింట్ ఆఫ్ AZ, ఓకే, ఇక్కడ కూడా యూటిలైజ్ చేసుకోవాలని చూస్తున్నా, ప్రింట్ ఆఫ్ AZ. ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు వచ్చిందా? AZ వాల్యూ అన్నిట్లోనూ కాల్ అయిందా? వశిష్ట ఒక లైన్ పైన పెట్టండి వశిష్ట. అవునా? ఓకే, ప్రింట్ అనేది ఒకసారి చూడండి. చెప్పండి. ఈ ప్రింట్ AZ అనేది లోకల్ పైన పెట్టండి. ఏ లోకల్ పైన పెట్టినావు? ఇక్కడ ఈ AZ second ఉంది. print. ఓకే, ఒకసారి ఆగండి, నేను మీకు క్లియర్గా ఇస్తాను. ఇది ఇన్నర్, గ్లోబల్ కాబట్టి ఎక్కడైనా యూజ్ ఇన్నర్ చేసుకోవచ్చు. ఇన్నర్, ఇది ఇక్కడ ఇన్ లోకల్ ఇన్నర్. ఫస్ట్ కోడ్ ఫస్ట్ రెండు కోడ్స్ పెండి, డబుల్ కోడ్స్.
ఓకే క్లియర్ అండ్ ఇన్నర్. ఇప్పుడు దీన్ని ఇక్కడ కాల్ చేస్తే ప్రింట్ ఏజెట్, దీనికి ఇదేంటిది యాజ్ లోకల్, లోకల్ అవుటర్ అది. యాజ్ ఎన్క్లూజివ్, దీనికి యాజ్ గ్లోబల్, యాజ్ లోకల్ ఇది రైట్. ఇక్కడ తప్పని చెప్తుంది చూడండి, ఏంటి తప్పు? ప్రింట్ ఇన్ ఇన్నర్. ఇన్నర్ స్పెల్లింగ్ Inner. తప్ప సార్ పైన. ఇన్నర్ స్పెల్లింగ్ కాదు, ఇక్కడ కామా పెట్టలేదు మనం. అవుటర్ ఫంక్షన్ చూడండి ఒకసారి. లోకల్ గా ఇక్కడ కాల్ అయిందా? కాల్ అయింది. బయట ఉంది ఫంక్షన్, అన్ని ఫంక్షన్లకి బయట ఉంది. ఓకే, ఇన్సైడ్ ఇన్నర్ ఫంక్షన్, ఇన్సైడ్ ఇన్నర్ ఫంక్షన్ లో ఇది వచ్చింది. ఏజెడ్ అనేది ఇన్ లోకల్ ఇన్ ఇన్నర్, ఇక్కడ కాల్ అయిందా? కాల్ అయింది. ఓకే, తర్వాత ఇన్సైడ్ ఆఫ్ ది ఇన్నర్ ఫంక్షన్ టు ఇన్నర్ ఫంక్షన్, ఇక్కడ కాల్ అయిందా? Call ఇన్ అయింది. ఇన్నర్. ఓకే, దీన్ని ఏమంటాం మనం? ఏమంటామండి? ఇది గ్లోబల్ వేరియబుల్ సిచ్యువేషన్. గ్లోబల్ వేరియబుల్ అంటే ఒక చోట డిఫైన్ చేసి మనం మనకు కావాల్సిన అన్ని ఫంక్షన్స్ నుండి దాన్ని వాడుకోవచ్చు. బిల్ట్ ఇన్ అంటేనేమో మీకు తెలిసిందే, ఇప్పుడు జనరల్ గా మనం నిన్న లెంత్ అని చెప్పి దానికి ఒక వాల్యూ అసైన్ చేసాం కదా. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ చెప్పాం కదా మనం. లెంత్ అనేది దానికి ఒక వాల్యూ అసైన్ చేసాం. వాల్యూ అసైన్ చేసినప్పుడు అది లెంత్ ఫంక్షనాలిటీ మర్చిపోయింది. దాని ఫంక్షనాలిటీని అది మర్చిపోయిన దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేయాలంటే దాన్ని డిలీట్ చేయాలి. మనం మాన్యువల్ గా అసైన్ చేసిన వాల్యూని డిలీట్ చేయాలి. అదేగా చేసింది. అవును. అవునండి. సో అదనమాట. క్లియర్? లోకల్, ఎన్క్లూజివ్, గ్లోబల్ అండ్ బిల్ట్ ఇన్. ఒకసారి ఇక్కడ చూడండి, మీరు జస్ట్ మీకు ఈజీగా ఉంటుంది. ఒకసారి కూర్చొని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకసారి దీన్ని అర్థం చేసుకుంటా ట్రై చేయండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. అండ్ అట్లాగే ఇక్కడ ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఏదో ఒక చిన్న ఎగ్జామ్షన్ అనుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనండి, మనం a = 10 అని చెప్పాము. గ్లోబల్ వేరియబుల్ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, అన్ని క్లోజ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవాలి అంతే. దాన్ని అప్డేట్ చేయడానికి మనం వెళ్ళకూడదు. ఒకసారి చూడండి, ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏ అంటే సైలెంట్ గా రిజల్ట్ ఇచ్చేద్ది మనకి. ఇక ఫంక్షన్ కాల్ చేస్తే మంచిగా రిజల్ట్ ఇచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, గ్లోబల్ వేరియబుల్ని ఒక ఫంక్షన్లో నుంచి మార్చేద్దామని చూస్తున్నా. అంటే ఇప్పుడు ఎక్కడ సినిమా హాల్లో టికెట్లు బుక్ చేసుకుంటానికి నేను సైట్ ఓపెన్ చేసి నాకు కావాల్సిన టికెట్ ఎక్కడ ఉందో నేను మిగిలిన వాళ్ళందరినీ తీసేసో నాకు కావాల్సిన సీట్ నెంబర్ని నాకు కావాల్సిన దగ్గర అరేంజ్ చేసుకునేటట్టు చూసుకుంటున్నా. అలా చేసేస్తే ఇంకేముంది, సెక్యూరిటీ ఉండదు కదా. అయితే అర్థమైందా? మనం ఆ లోకల్ వేరియబుల్ని ఎడిట్ చేయడానికి మనకి పర్మిషన్ లేదు. గ్లోబల్ వేరియబుల్ని మనం లోపల నుంచి ఎడిట్ చేయలేము. అప్డేట్ చేయడానికి ట్రై చేస్తే మనకు వచ్చే ఎర్రర్ ఇదన్నమాట. ఓకే, కెనాట్ యాక్సెస్ లోకల్ వేరియబుల్ వేర్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఏ వాల్యూ. ఇది ఫంక్షన్స్ లూప్స్.